తిరుమలలో సేవా టికెట్లను కొనుగోలుకు అంతర్జాల బ్యాంకింగ్ ద్వారా సొమ్మును చెల్లిస్తుంటే సమస్య తలెత్తింది. టికెట్లు పొందలేకపోతున్నాం, పరిష్కార మార్గం చూపండి. పరకమణి సేవకు చేసుకున్న దరఖాస్తుకు ఆమోదించరా లేదా ఎలా తెలుసుకునేది అంటూ భక్తుల నుంచి వచ్చే ప్రశ్నలకు తీతీదే పరిష్కార మార్గం చూపుతోంది. తెలుగు, ఆంగ్లం, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని అందిస్తూ తీతీదే అందుబాటులోకి తెచ్చిన కాల్ సెంటర్ ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపుతోంది. శ్రీవారి దర్శనానికి తిరుపతిలో కాలు మోపింది మొదలు స్వామికి మొక్కులు చెల్లించి దర్శనం పూర్తి చేసుకునే వరకు ఎలాంటి సమస్యలు ఎదురైనా సమాచారం అవసరం అనుకున్నా వారి భాషల్లో అందివ్వడానికి వీలుగా తీతీదే సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. తీతీదే పరిపాలనా భవనంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి 24 గంటలు భక్తులకు అవసరమైన సమాచారాన్ని చేరవేస్తోంది. భక్తుల నుంచి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు స్వీకరిస్తోంది. రోజుకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 3000 మంది భక్తులు కాల్ సెంటర్ నుంచి సమాచారం పొందుతున్నట్లు తీతీదే వర్గాలు చెప్తున్నాయి. సాధారణ రోజుల్లో తిరుమలేశుణ్ణి దాదాపు 60,000 మందికి పైగా దర్శించుకుంటారు. భక్తుల్లో అధిక శాతం మంది పూర్తిస్థాయి సన్నద్ధతతో రాకపోవడంతో తిరుగిరుల్లో ఎక్కడ ఎలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోలేక ఇబ్బందులు పడుతుండేవారు. ఇలాంటి వారికి కాల్ సెంటర్ ఉపయోగకరంగా మారింది. చాలా రోజుల క్రితమే కాల్ సెంటర్ ప్రారంభమైన తాజాగా సేవలను 24 గంటలకు విస్తరించారు. కాల్ సెంటర్కు ఫోన్ చేసే భక్తుల్లో ఎక్కువగా దర్శనానికి సంబంధించిన సమాచారాన్ని అడుగుతున్నారు. అదే సమయంలో లోపాలను తీతీదే దృష్టికి తెస్తున్నారు. వీటితో పాటు విరాళాలు ఏ రూపంలో అందించాలి, శ్రీవారి సేవలు నమోదు చేసుకోవడం ఎలా అనే సందేహాలను కాల్ సెంటర్ ద్వారా తీర్చుకుంటున్నారు. టీటీడీ కాల్ సెంటర్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దానివల్ల టికెట్ బుకింగ్ చాలా ఈజీ అయిపోయింది. ఈ మధ్య కాల్ చేయడం వల్ల ఎప్పుడు టికెట్స్ ఓపెన్ అవుతాయి, సేవా టికెట్స్ కానీ 300 రూపీస్ టికెట్స్ కానీ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ముందు తెలుసుకోవచ్చు. మనం రూమ్ అవైలబిలిటీస్ కూడా ఎప్పటికెప్పుడు ఉన్నాయి, మనము అవన్నీ తెలుసుకోవచ్చు. ఇంటర్నెట్ యూజ్ చేయని వాళ్ళు టీటీడీ కాల్ సెంటర్ కాల్ చేసి కాంటాక్ట్ కనుక్కోవచ్చు. మనం ఎప్పుడు కావాలన్నా 24 అవర్స్ అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి కళ్యాణ టికెట్లు కూడా మనకు వాళ్ళు కాల్ చేసి కనుక్కోవచ్చు. మళ్ళీ రద్దీ ఎలాగుంది, ఎప్పుడు ఖాళీగా ఉంటాయి టికెట్స్, ఏ టైంలో మనకి తక్కువగా ఉంటాయి, దాన్ని బట్టి కూడా మనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈజీగా మనకు దర్శనం అయిపోతుంది మనకు తిరుమలలో. సమాచారం తెలుసుకోవడమే కాకుండా తీతీదే సిబ్బంది వ్యవహార శైలిపైన కాల్ సెంటర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తున్నారు. కేవలం చరవాణి ద్వారానే కాకుండా మెయిల్ ద్వారా సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకునే భక్తుల కోసం వాట్సాప్ నంబర్లు ఏర్పాటు చేశారు. కాల్ సెంటర్లో దాదాపు 25 మంది పనిచేస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతి కాల్ని కూడా అటెండ్ అయ్యి వెంటనే చర్య తీసుకోవడానికి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈమెయిల్ ద్వారా వచ్చిన వాటిని కూడా ప్రతిదాన్ని కూడా సమీక్షించుకుని చర్యలు తీసుకుంటా ఉన్నాం. కాల్ సెంటర్లో భక్తులు ఏ లాంగ్వేజ్లో అయినా కానీ మాట్లాడవచ్చు. తెలుగులో చెప్పవచ్చు, ఇంగ్లీష్లో చెప్పవచ్చు, తమిళ్లో చెప్పవచ్చు. అక్కడ వాళ్ళకి అర్థం చేసుకోవడానికి కొంతమంది వాళ్ళని కూడా మనం పెట్టడం జరిగిందనమాట. ఇదే కాకుండా టెక్నాలజీని వినియోగించి భక్తులకి సేవలు మెరుగ్గా అందించడానికి చర్యలు తీసుకుంటా ఉన్నాం. రోజురోజుకు కాల్ సెంటర్కు ఆదరణ పెరుగుతుండటంతో మరింత ఆధునికీకరించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తీతీదే చర్యలు చేపట్టింది.